తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 8వ వారం ఈ రోజు లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్ ఎలా వచ్చింది, ఏ చేంజెస్ ఉన్నాయి, డేంజర్ జోన్లో ఎవరున్నారు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. సో ప్రస్తుతం టాస్క్లు అయితే నడుస్తున్నాయి. శ్రీజ, భరణి వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఈ హౌస్లో ఉండబోతున్నట్టు చెప్పారన్నమాట. ఎవరు టాస్క్లో గెలుస్తారో అనేది. సో మొత్తం 4 టాస్కులు జరిగి చెరో 2 టాస్కులు అయితే గెలుచుకున్నారు. మరి హౌస్లో పర్మనెంట్గా భరణి ఉండబోతున్నాడని లైవ్లో ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేసినట్టు తెలిసింది. మరి శ్రీజ పరిస్థితి ఏంటి, అలాగే వీళ్ళిద్దరికి సెపరేట్గా ఫ్యాన్ పోల్ కూడా పెట్టారనమాట. దాంట్లో భరణికి ఎక్కువ ఓటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. సో మరి ఫైనల్ డెసిషన్ ఏముంటుంది చూడాలి. సో శ్రీజ ఫ్యాన్కి సో చాలామంది శ్రీజ రీఎంట్రీ కోసం వెయిటింగ్ అనమాట. తను ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని చాలామంది ఫీల్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మరి మీ అభిప్రాయాలు, ఇద్దరు ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, మీ ఫేవరెట్ ఎవరనేది మీ అభిప్రాయాలు కమెంట్ చేయండి. ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ముందుగా టాప్ ప్లేస్లో కళ్యాణ్ కొనసాగుతున్నాడు. కొన్ని వెబ్సైట్లో తనుజ కొనసాగుతుంది. మొత్తానికి 22 to 25% ఓట్లతో టాప్ 2 ప్లేస్లో వీళ్ళిద్దరు ఉన్నారు. నెక్స్ట్ రీతు చౌదరి ఉంది 16% ఓట్లతో. నెక్స్ట్ సంజన గల్రాణి ఉంది 14.8% ఓట్లతో. నెక్స్ట్ డిమోన్ పవన్ ఉన్నాడు 5.8తో. నెక్స్ట్ రాము రాథోడ్ ఉన్నాడు 5.6% ఓట్లతో. ఇక నెక్స్ట్ దువ్వాడ మాధురి అలాగే గౌరవ్ వీళ్ళిద్దరు కూడా 5.6% ఓట్లతో. సో రాము రాథోడ్, దువ్వాడ మాధురి అండ్ గౌరవ్ వీళ్ళ ముగ్గురు చాలా తక్కువ 10 to 20 ఓట్ల డిఫరెన్స్తో మాత్రం సో ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారనమాట. సో దువ్వాడ మాధురి కంటెంట్ ఇస్తుంది, అలాగే గౌరవ్ కూడా ఫిజికల్ టాస్క్లు చేసే అవకాశం ఉంది. సో రాము రాథోడే డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుందనమాట. సో మరి ఈ వారం ఎలిమినేట్ అవుతాడా చూడాలి. సో తను కూడా సో వెళ్ళిపోవాలనిపిస్తుంది హౌస్ నుంచి. సో ఫ్యామిలీ గుర్తుకొస్తుందని అంటున్నాడు. మరి డెసిషన్ బిగ్ బాస్ ఏం తీసుకుంటాడో చూడాలన్నమాట. సో మీ గెస్సింగ్ ఎవరు ఎలిమినేట్ అవుతారని కింద కమెంట్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.